కాటదు ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ ట్యాపరింగ్ కేసులో ఒక సాక్షిగానే ఉన్న కేసీఆర్ గారిని ఈ మున్సిపల్ ఎలక్షన్ల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి రోజువారీగా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ యొక్క అధిష్టాన పిలుపు మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహన కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి పైనుండి ఆదేశాలు ఉన్నందున మా గ్రామ పంచాయతీ పరిధిలో లింగాతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సిట్ అధికారులు అరెస్టు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక అగ్నిగుండంగా తయారవుతుంది. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులందరూ కూడా ఊకమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పైనుండి ఆదేశాల ప్రసారము దీని మీద ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ కేసీఆర్ గారిని ఒక 70 సంవత్సరాల కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చినటువంటి ఒక 73 సంవత్సరాల కేసీఆర్ గారిని అనవసరంగా బదనాం చేసి జనాల దృష్టిని మరలించి మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ను వెంటనే గద్ద దింపాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా సుమారు 75 లక్షల బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా గ్రామ పంచాయతీలు కూడా రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని ప్రజలందరూ ఆకాంక్షించడం లేదు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ శ్రేణులు అందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ పార్టీ అభిమానులందరూ కూడా దీన్ని బాగా లోతుగా ఆలోచన చేసి ప్రభుత్వం కేసీఆర్ మీద చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేయాలని చెప్పేసి